For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్ అండ్ కౌన్సిలర్ ఉషా వేమురి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శ్రవ్య. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మేడం, ఈ మధ్య మనం ఎక్కువగా ఏపీలో చూస్తున్నాం, చాలా వరకు రేప్ కేసెస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. అసలు పేరెంట్స్ అనేది చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఒక పర్సన్ పట్టుకున్నారు అంటే టచ్ చేశారు, ఒక గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అనేది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అసలు నేర్పించాలి. ఎలా నేర్పించాలి అనేది క్వశ్చన్ మేడం ఈరోజు. దీని గురించి ఆలోచిస్తే అమ్మా, ప్రతి మనిషికి కూడా రెస్పాన్స్ టు స్టిమ్యులై చాలా గ్రేట్గా భయపోతుంటుంది. నేను గమనిస్తే నీకు కూడా నేను అన్నప్పుడు నువ్వు గుర్తు చేసుకోవచ్చు. చిన్న పిల్లలు, నెలల పిల్లలు ఉంటారు మదర్ దగ్గర. మనం గబుక్కున్న వాళ్ళ ముద్దొచ్చి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా బలవంతంగా ఎత్తుకోవడానికో లాక్కుంటాం. ఏం చేస్తారు? ఏడుస్తారు, రారు. కొత్త వాళ్ళని చూసి అసలు రారు. ఎందుకని? వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరో. రెండోది, ఇలా బలవంతంగా లాగితే ఏడుస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు టచ్, గట్టిగా పట్టుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు ప్రిపేర్డ్గా లేకుండా వాళ్ళకి నొప్పి కలిగించేటట్టు పట్టుకోవడం కానీ. ఏదో దీనివల్ల వాళ్ళకి తెలిసిన భాష అదే. అది చిన్నప్పటి నుంచే ప్రతి మనిషికి మొదలవుతుంది. కాకపోతే ఏమవుతూ ఉంటుందంటే, మనకి తల్లి స్నానం చేయిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే ఇట్లా ఉన్నప్పుడు చాలా చిన్నపిల్లలు కూడా ఇవాళ రేపు మీడియా దీనివల్ల ఏమైపోయిందంటే ప్రతి వాళ్ళ చేతిలో ఫోన్లు ఉంటున్నాయి. అవును. ఈ పిల్లలు ఏం చూస్తున్నారు అనేది కూడా ఎవరికి కంట్రోల్ ఉండట్లేదు. ఎందుకంటే ఆ లాకింగ్ సిస్టము లేదు, సొసైటీ వ్యవస్థలో అసలు అట్లాంటి జాగ్రత్తలు లేవు, ఇంట్లో అంతకంటే లేవు. సెక్యూరిటీ విషయం కోసం ఏం చేయాల్సి వస్తుంది, చిన్నపిల్లలు కూడా ఫోన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఫోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు అందులో ఏం చూస్తారనేది మనకు తెలియదు. తెలియని వయసులో మన ఈ మధ్య పేపర్ చదివితే అసలు మనసంతా పాడైపోయింది. ఏంటి 6 ఏళ్ల పిల్లలు, 9వ క్లాస్ పిల్లలు 6వ క్లాస్ పిల్లని రేప్ చేయడం, 6 నెలల పిల్లని, ఏంటి అసలు అది? అంటే ఆ వయస్సుకు అసలు శరీరంలో జరిగే మార్పులు కానీ, మానసికంగా జరిగేవి కానీ కూడా తెలియని వయసు. ఆ వయసులో వాళ్ళకి అలాంటి ఊహలు వస్తున్నాయంటే ఏంటి? చూసిన ఇన్పుట్స్ ద్వారా ఏది చూడకూడదో అవన్నీ చూసారు. దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ లాగానో, ఏం చేస్తే ఏమవుతుంది చూద్దామనో చేస్తున్నారు. కాన్సిక్వెన్సెస్ తెలియవు వాళ్ళకి తర్వాత ఏంటి అనేది. అందుకని వాళ్ళని ఛానలైజ్ చేసి సరైన మార్గంలో పెట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సింది మొదటి గురువులుగా తల్లిదండ్రులే. అవును. తర్వాత స్కూల్లో టీచరు, మాతృదేవోభవ ఇంటి దగ్గర. సో ఆడపిల్లలకి ముఖ్యంగా, ఎందుకు ఆడపిల్లలు అంటున్నానంటే ఇందులో వివక్ష మగ పిల్లలకి లేదా అని కాదు, కానీ మగపిల్లల్ని ఇలాంటి పర్పసెస్కి యూజ్ చేసుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాని పర్సంటేజ్ తక్కువ ఒక వయసు వచ్చాక. అవును. కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి దీని గురించి అంత సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం లేదు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వీటి గురించి కొన్ని ఆస్పెక్ట్స్లో. అంటే డేంజరస్గా ఏదైనా ఎవరైనా హత్య చేయడానికి వస్తుంటేనో, భయపెట్టి సైకలాజికల్గా వీళ్ళని చేయడానికి వస్తుంటే ఎలా జాగ్రత్త తీసుకోవాలో చెప్పచ్చు. బట్ ఆడపిల్లల విషయంలో ఇంకెందుకు అంత జాగ్రత్తగా చెప్పాలి అని అంటే, వాళ్ళు వల్నరబుల్ కాబట్టి. ఇవాళ రేపు సమాజంలో ఎంత చిన్నపిల్లలైనా కూడా కామాంధులకి వాళ్ళ వయసుతో సంబంధం లేదు. ముఖ్యంగా క్లోజ్ ఫ్యామిలీలో చుట్టాలతోనే జరుగుతాయి. అది వినడానికి చాలా అంటే నమ్మబుద్ధి కాదు, అసహ్యంగా ఉంటుంది, కానీ ఫ్యాక్ట్ అది. అమీర్ ఖాన్ సత్యమేవ జయతేలో తీసినప్పుడు కూడా ఎన్నో లైవ్ ఇన్స్టెన్సెస్ తీసుకుని టీవీ ద్వారా ఇవి చెప్పడం జరిగింది. బాబాయ్లో, మామయ్యలో, తాతయ్యలో, ఇంట్లో ఉండే కజిన్స్ దగ్గరగానే ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలీదు. తల్లిదండ్రులకు కూడా ఒపీనియన్ ఎలా ఉంటుందంటే, అదేంటి మామయ్య ఎందుకు అలా చేస్తాడు, బాబాయ్ ఎందుకు అలా చేస్తాడు అని అనుకుంటారు. కానీ అలా ఏం లేదమ్మా, ఇది సేఫ్ అని వాళ్ళకి తెలుసు, వాళ్ళకు కూడా చేసేవాళ్ళకి. ఎందుకంటే చిన్నపిల్ల చెప్పదు. అవును. రెండోది, ఎవరితోనైనా మాట్లాడడానికి భయపడుతుంది. బెదిరించేస్తే చంపేస్తాను నిన్ను, లేకపోతే ఇట్లా ఎవరికైనా చెప్పావంటే నేను చంపేస్తాను అని చెప్తే భయపడుతుంది. అలా భయపెట్టే వయసులో ఉండి ఇంటి దగ్గరలోగా ఉన్న వాళ్ళని, ఏం తెలియని వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడం ఈజీ. అవును అని చేస్తారు. అందుకని పేరెంట్స్ ఇవాళ రేపు ఇంకా చాలా తక్కువ స్థాయి నుంచే చెప్పాల్సిన అవసరం వస్తుంది. బాలేదు అలా చేయడం, కానీ ఏమాత్రం హెల్దీ సైన్ కాదు. 2 ఏళ్ల పిల్లకి 3 ఏళ్ల పిల్లకి జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పడం ఎంత అసహ్యంగా ఉంది. ఓ 10-15 ఏళ్ల పిల్లకి చెప్పడం అంటే కనీసం పర్వాలేదు, కానీ రోజులు అలా ఉన్నాయి. అందుకని మదర్ ఏం చేయాలంటే, స్నానం చేయించేది మదరే కాబట్టి ఫాదర్ చేయించిన ఫాదర్ కూడా చెప్పొచ్చు. ఎప్పుడైనా ఫాదర్ కూడా పిల్లలకి, మగపిల్లలకి ఆడపిల్లలకి స్నానం చేయించాల్సిన అవసరం వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్పాలంటే, వాళ్ళకి జాగ్రత్తగా భయపడకుండా ఇది చేయకుండా, అమ్మ మన ప్రైవేట్ పార్ట్స్ ఇవి, ఇట్లాంటిది ఎవరైనా ఇన్అప్రోప్రియేట్గా కానీ, నీకు ఏదైనా నొప్పి కలిగించే విధంగా కానీ, ముట్టుకోని చోట ముట్టుకున్నా కానీ ఊరుకోకూడదు, చెప్పాలి వెంటనే. నాకు చెప్పు, లేకపోతే నువ్వు ఎవరు పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో, ఎవరు నీకు హెల్ప్ చేస్తారో వాళ్ళకి చెప్పు.
ఊరుకోవద్దు. భయపెట్టినా ఏదైనా చేసినా, నీకు ఇష్టం లేనప్పుడు నిన్ను ఎవరైనా ముట్టుకున్నా, ముట్టుకోకూడని చోట్ల ముట్టుకున్నా, నీకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలిగినా మాకు చెప్పు, ఏం తప్పులేదు. నువ్వు చెప్పుకోకపోతే ఇబ్బంది అవుతుంది, నేను నీకు జాగ్రత్త తీసుకుంటాను, నీకు ఎటువంటిది కాకుండా. అలా చేయకూడదు, తప్పు, అంతవరకే చెప్పు. అలా చేయకూడదు, నీ ఇష్టం లేకుండా, నీ ఇది లేకుండా ఎవరు నిన్ను ముట్టుకునేది లేదు అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం సెన్సిటివ్గా, ఇంకొంచెం పెద్దగా అయ్యాక ఇంకొంచెం డీప్గా చెప్పచ్చు. ఇప్పుడు అలా చెప్తూ ఉన్నప్పుడు ఆ పిల్ల కూడా ఓకే. ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్న కేసులు ఎందుకు వస్తున్నాయి, ఎలా తెలుస్తున్నాయి? పిల్లలే చెప్తున్నారు. తర్వాత అయిపోయాక పాపం భయపడి తర్వాత చెప్తున్నారు, ఇలా జరిగింది, టీచర్ ఇట్లా చేశాడనో, లేకపోతే ఇంట్లో ఎవరో వాళ్ళు ఇలా చేశారనో, స్కూల్లో ఎవరో ఇట్లా చేశారనో, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఎవరో అన్నారనో, ఇట్లాంటివేవో చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పాక వీళ్ళు యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నారు చెప్పడం. కానీ ఇంకా కొంచెం అంటే ఏంటంటే, ఇప్పుడు ఎలా అయితే వీళ్ళు ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్ అని చెప్పడం కూడా వీళ్ళకి అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచే. అంటే ఇప్పుడు కొంతమంది బలవంతంగా ఎత్తుకున్నారనుకోండి పిల్లల్ని, ఏడాది పిల్ల 2 ఏళ్ల పిల్ల బలవంతంగా ఎత్తుకుంటారు. నేను రాను అని చెప్పి తన మారం చేస్తుంది. తనకి ఇష్టం ఉండదు వాళ్ళు ఎత్తుకోవడం, తన ప్రొటెస్ట్ చేస్తుంది. అయినా బలవంతంగా ఎత్తుకుంటున్నారనుకోండి, ఐ సెడ్ నో, ఐ డోంట్ లైక్ ఇట్ చెప్పాలి క్లియర్గా. అది నేర్పించాలి. మొహమాట పడాల్సింది ఏమీ లేదు. దీని విషయం మీదే నాకు గుర్తొస్తుంది, ఈ మధ్య చిన్మయి ఇది కూడా చాలా వైరల్ అయింది. సింగర్ చిన్మయి వాళ్ళ డాటర్ గురించి కూడా. అంటే ఆవిడ చెప్పిన కాంటెక్స్ట్ వేరు. 2 ఏళ్ల పాప వాళ్ళ నాన్న ఎత్తుకుంటుంటే వద్దంది, గొడవ చేసింది అని చెప్పేసి దాని మీద చాలా నెగిటివ్గా ట్రోల్ చేశారు ఆవిడ్ని. యాక్చువల్గా ఆవిడ చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే, తనకి ఇష్టం లేనప్పుడు తన దానికి షీఈ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అన్నప్పుడు ఈవెన్ ఫాదర్ కెన్ నాట్ టచ్ హర్ అని చెప్పదలుచుకుంది తన. అంటే తనకి ఆ మూడ్లో లేదు. ఎప్పుడో ఏదో స్కూల్కి వెళ్ళి అలసిపోయి వస్తారు, ఆడుకునే మూడ్లో ఉంటారు. నేను ఎత్తుకుంటాను నిన్ను, నీతో మాట్లాడతాను, ఆడుకుంటాను అని అన్నప్పుడు, ఇప్పుడు కాదు నాన్న, నాకు ఇప్పుడు ఇష్టం లేదు, నేను ఇప్పుడు నీతో రాను బయటికి అని అనొచ్చు. అది మళ్ళీ కమ్యూనికేషన్. అంటే అంత చిన్న వయసు నుంచి కూడా నాకు ఇష్టం లేని పని, నేను ప్రిపేర్డ్గా లేని పని చేయడానికి నేను రెడీగా లేను అని చెప్పి క్లియర్గా చెప్పడం వీళ్ళకి నేర్పించడం అనమాట. అంటే ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్ అని గట్టిగా అరిచి, లేకపోతే నాకు ఇష్టం లేదు, నేను ఇట్లా ఇప్పుడు ఐఎమ్ నాట్ ఫర్ ఇట్ అని చెప్పినప్పుడు ఇలాంటివి కొంచెం తగ్గుతాయి అనే ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి ఇవ్వాలి అని చెప్పడం. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ డెఫినెట్గా పిల్లలకి తెలిసిపోతుందమ్మా. ప్రేమగా అమ్మమ్మలో ఎవరో ఎత్తుకున్నప్పుడు వాళ్ళ చేతి స్పర్శలో ఉండే ఆనందం. ఎందుకంటే టచ్ చాలా, మన 5 సెన్స్ ఆర్గన్స్లో టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. ఇప్పుడు ఎవరైనా కష్టంలో ఉన్నారు, ఏడుస్తున్నారు, మనం పక్క నుంచి కూర్చుని ఎన్ని మంచి మాటలు చెప్పేదానికంటే ఒక్కసారి వెళ్ళి హగ్ చేసుకోవడం మర్యాదగా, తర్వాత వాళ్ళకి కంఫర్ట్ చేయడానికి వీప్ మీద ఇలా తట్టడము, లేకపోతే నేనున్నానని చెప్పి కళ్ళనీళ్ళు తుడవడము, ఇందులో నీకు ఎంత సొలేస్ దొరుకుతుంది. టచ్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే అది ఏది మంచిది ఏది చెడ్డది అనేది ఈ టచ్ చేసే వాళ్ళకి తెలియాలి, అవతల రెసిపియంట్కి కూడా తెలియాలి. కాబట్టి ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే డిస్క్రిమినేషన్ వాళ్ళకు ఉండి తెలుసుకునేంత వరకు పిల్లలకి మనం చెప్పాలి. మనకు కొంత వయసు వచ్చాక మనకే తెలిసిపోతుంది. ఎవరైనా ముట్టుకున్నప్పుడు ఏంటంత గట్టిగా పట్టుకుంటావు, నాకు తెలియదా ఏంటి, ఎందుకు అలాగ చేయి గుంజుతున్నావు అని అడుగుతాం కదా. అవును, ఇలా బరబరా లాగుతుంటే ఏదో ఊరికే పట్టుకోవడం వేరు, లాగడం వేరు. హగ్ చేసుకోవడం కూడా మర్యాదగా హగ్ చేసుకోవడం వేరు, మాలిఫైడ్ ఇంటెన్షన్తో హగ్ చేసుకోవడం వేరు. అది నీకు క్లియర్గా తెలిసినప్పుడు యూ హ్యావ్ టు డ్రా ద లైన్. అది వయసుతో తెలుస్తుంది. తెలియనప్పుడు చిన్నపిల్లలకి ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా తల్లులు చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇన్అప్రాప్రియేట్గా ఎవరైనా టచ్ చేస్తే ఊరుకోకూడదని, అలాంటివన్నీ కూడా చాలా చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అది ఎప్పుడు పిల్ల వెల్ఫేర్ కోసం అది చాలా మంచిది. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.